स्टडी सर्कल వచ్చేసి చాలా అత్యంత కీలకమైన పవిత్రమైనటువంటి రోజు ఈరోజు. బుద్ధుని జీవన విధానంలో, జీవన శైలిలో బౌద్ధితత్వాన్ని ఏర్పరచుకున్న ఈ సందర్భంలో వైశాఖ పౌర్ణమి వారి జననానికి సంబంధించి, వారి జ్ఞానోదయానికి సంబంధించి, వారి మహాపరినిర్యాణానికి సంబంధించినటువంటి 3 కూడా వైశాఖ పౌర్ణమి నాడు జరగటం అత్యంత కీలకమైనటువంటి రోజుగా భావిస్తూ బుద్ధిని బోధితత్వాన్ని గమనించిన వాళ్ళందరూ కూడా, ధమ్మపదాన్ని అనుసరించే ప్రతి ఒక్కరు కూడా ఈ పౌర్ణమి రోజును పవిత్ర రోజుగా భావించి, బుద్ధుని యొక్క పౌర్ణమిగాను, బుద్ధుని జయంతిగా భావించేటువంటి రోజుని చాలా పర్వదినంగా భావించి చేసుకున్నటువంటి రోజు. ప్రపంచంలో ఉన్నటువంటి అతి కీలకమైనటువంటి రోగం, దారిద్ర్యం, ముసలితనం, మరణం లాంటి అన్ని దుర్భిక్షాల్ని దాటడం కోసం సన్యాసం తీసుకుని జ్ఞానోదయం పొంది ఈ ప్రపంచానికి బోధితత్వాన్ని సాధించినటువంటి ఈ బుద్ధుని యొక్క తత్వాన్ని అందరూ ఆపాదించుకునేటువంటి రోజుకు రాబోయే తరానికి అందించాలన్న కోరికతో ఈరోజు అంబేద్కర్ స్టడీ సర్కిల్ సంగారెడ్డి జిల్లా అంబేద్కర్ స్టడీ సర్కిల్ నందు బుద్ధ పూర్ణిమ జయంతి వేడుకలు జరుపుకుంటున్నాం. అంబేద్కర్ స్టడీ సర్కిల్ సభ్యులందరికీ కూడా, యువతరానికి కూడా బుద్ధుని యొక్క గొప్పతనాన్ని, బుద్ధుని యొక్క తత్వాన్ని, నిబిడీకృతమైనటువంటి శక్తిని ఆపాదించుకోవాలని పిలుపునిస్తూ జై భీమ్, జై భీమ్. మరి ఈనాడు వైశాఖ బుద్ధ పూర్ణిమ అని ఇలా ఆ పూర్ణిమకే మరి బుద్ధుని పేరు వచ్చింది. మరి
ఆయన జననం మరి ఆయన కార్యాచరణ కూడా ఆయన ఏది తలపెట్టినా కానీ పుణ్యం రోజే వచ్చింది, మరణం కూడా పుణ్యం రోజు వచ్చింది. ఈ సమాజానికి ఏదైతే లోటు ఉందో అంతా కూడా వెలుగు నింపాలనే ఉద్దేశంతోనే ఇలా పుణ్యం నాడు మరి ఆయన ఈ సమాజానికి వెలుగు చెంపనికి మరి ఆయన జననం కానీ ఆయన కార్యాచరణ కూడా పుణ్యం నాడు ఏర్పడ్డది. కాబట్టి ఈ పుణ్యమి ప్రతి జీవిలో కూడా వెలుగులు నింపే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలు జరుపుతున్నాం. మరి ఎవరైతే ఈ జీవితం కోసం ఆటుపోట్లు ఎదుర్కొంటున్నారో మరి బుద్ధుని యొక్క జ్ఞానాన్ని, బుద్ధుని యొక్క అందించిన మార్గాన్ని అనుసరిస్తే ఈ ఆటుపోట్లకు దూరమై సమాజంలో మనగలుగుతారు. మరి బుద్ధుని యొక్క ఆలోచన విధానంలో అందరం మనగలిగినాడే మరి ఈ శాంతి, ఈ శాంతితో నిర్మితమై మరి దుఃఖాలకు దూరమవుతామని ఇలా బుద్ధ పూర్ణిమ సంగారెడ్డి అంబేద్కర్ స్టడీ సర్కిల్ నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా బుద్ధుని యొక్క మార్గం నడుస్తూ శాంతి సుఖశాంతాలతో ఉండే విధంగా ఇలా అంబేద్కర్ సంఘం తరఫున కోరుకుంటున్నాం. జై భీమ్, జై నమో బుద్ధాయ. So all India should be celebrated by Buddha Purnima, and to describe the Buddha Purnima, many don't know in the world, but everyone should be celebrated this Buddha Purnima, and if you want to get the peace, or many are suffering from stress, anxiety and etc. But everything should be nice and good, and as Buddha thought the peace, so everyone should maintain the peace